యేసుక్రీస్తు నామమున బైబిల్ స్టడీకి చేరొచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ దినం ప్రత్యేకమైన సందర్భానుసారంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం, అందులో ఉన్న విశిష్టతలు మనం ధ్యానం చేద్దాం. దానికి 3 వాక్య భాగాలు మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలోనే శ్రేష్టమైన భాగాలు ఈ 3 చాలా ప్రత్యేకమైనది. మొట్టమొదటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 14 వరకు మొత్తంగా చదవాలి, కానీ అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుతున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తు యేసునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు, ఒక గొప్ప ప్రోగ్రాం జరగబోతుంది అని రాయబడింది. 13వ వచనం, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితది. తండ్రి యొక్క సంకల్పం, కుమారుని యొక్క సంపూర్తి అయిన కార్యం, పరిశుద్ధాత్మ యొక్క సందేశం, ఇది మన యొక్క అంశం. విల్ ఆఫ్ ద ఫాదర్, వర్క్ ఆఫ్ ద సన్ అండ్ విట్నెస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. సేమ్ ఇదే భాగం హెబ్రీ పత్రికలో కూడా మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, తండ్రి సంకల్పం, కుమారుని సంపూర్తి కార్యం, పరిశుద్ధాత్మ యొక్క సందేశం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాలు. ఎలా అనగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములు తీసివేయట అసాధ్యం, అది తండ్రి చిత్తం. కాబట్టి కుమారుడు ఏం చేశాడు? 5-6 వచనాలు, ఒక శరీరం అమర్చుకుని తండ్రి చిత్తం చేయటానికి వచ్చాడు, దానిని నెరవేర్చాడు. 10వ వచనం, ఆ చిత్తమును బట్టి ఆయన నెరవేర్చాడు. 15వ వచనం చూడండి, ఈ విషయమై పరిశుద్ధాత్మ మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. 3 ఉన్నారు కదా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణం, శిలువ మరణం ఈ విశ్వమంతట్లో ఎంతో శ్రేష్టమైన అంశం. శిలువ గురించి ఎంత పాడినా మనం అలసిపోం, శిలువ గురించి ఎంత ధ్యానించినా విసుగు చెందం, శిలువను గురించి ఎంతగా వివరించినా మనము వేసారిపోం. దేవుని ప్రణాళికకు కీలకమైంది శిలువ అనే అంశాన్ని మనం చూస్తున్నాం. ఈ దినాల్లో క్రైస్తవ ప్రపంచం యేసుప్రభు యొక్క జీవితాన్ని రకరకాలుగా పంచుకున్నారండి. ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఆయన అంగీలు ఎంతమంది పంచుకున్నారు బ్రదర్స్? 4 పంచుకున్నారు కదా, 4 రకాలుగా పంచుకున్నారు. ఒకళ్ళేమో యేసుప్రభు యొక్క జన్మను హైలైట్ చేశారు, ఇంకొంతమంది యేసుప్రభు యొక్క మరణాన్ని హైలైట్ చేశారు, ఇంకొంతమంది యేసుప్రభు యొక్క పునరుద్ధానాన్ని హైలైట్ చేశారు, ఇంకొంతమంది యేసుప్రభు యొక్క 2వ రాకడిని హైలైట్ చేశారు. అందుకే కదా క్రిస్మస్ సీజన్ అంతా దేని గురించి ఉంటుందండి? ప్రభువైన యేసుప్రభు యొక్క జననం. ఇలాంటి దినాలు ఉన్నాయి. ఎక్కువ మంది క్రైస్తవ ప్రపంచం యేసుప్రభు యొక్క శిలువ గురించి ధ్యానిస్తారు. దాదాపుగా 40 days అని వారు ఏదో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నారు. ఆయన శిలువను గురించి, మరణం గురించి ధ్యానం చేస్తారు. అది అయిపోయిన తర్వాత లాస్ట్ 3 days దేని గురించి ఉంటుందండి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. యేసుప్రభు జన్మ గురించి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబడింది. తర్వాత యేసుప్రభు యొక్క మరణం గురించి కొంచెం ప్రాధాన్యత తగ్గింది. యేసుప్రభు యొక్క పునరుద్ధానం గురించి ఇంకా కొద్దిగా తగ్గింది. యేసుప్రభు యొక్క రాకడ గురించి ఇంకా తగ్గిపోయింది. కానీ దేవుని వాక్యం దానికి రివర్స్గా ఉంది. యేసుప్రభు జన్మ చాలా కొద్దిగా ఉంది, యేసుప్రభు మరణం విస్తృతంగా చెప్పబడింది, యేసుప్రభు యొక్క పునరుద్ధానం ఇంకా విస్తృతంగా చెప్పబడింది, యేసుప్రభు యొక్క రెండవ
రాకడ. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి ఒక మంచి సలహా ఇచ్చాడు. దయచేసి చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. నా దేవుడు నాకు అప్పగించిన సాక్ష్యం ప్రకారం. మృతులు ఆ మాట చాలా స్పష్టంగా అన్ని కలిపి చెప్తాడండి. మనమేమో డివైడ్ చేసుకున్నాం కదా, ఆయన జన్మను, ఆయన సిలువను, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన రాకడను మనం డివైడ్ చేసుకున్నాం. కానీ ఆయన ఒక్క మాటలో మొత్తం కలిపి చెప్తున్నాడు. ఓ తిమోతి, ఏం చేయాలి? 7వ వచనం 8వ వచనం చదువుతుంది. నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతుల్లోండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకో. ఎవరిని? జన్మ ఒకటే కాదు, మరణం ఒకటే కాదు, తర్వాత ఏంటండి? రెజరెక్షన్. 3 ఉండాలి కదా, జననం, మరణం, పునరుద్ధానం. కానీ ఇలా డివిజన్ చేయటం కొద్దిగా బాధాకరమే. యేసు ప్రభు యొక్క జీవితం 12 భాగాలుగా భక్తులు తెలియజేశారు. ఒక 5 నిమిషాలు జస్ట్ ఆ మాటలు నోట్ చేసుకోండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఆయన టోటల్ లైఫ్, ఆయన భూమి మీద జీవించిన జీవితం, ఫ్రమ్ మేంజర్ టు మెజెస్టీ, బెత్లెహేములో జన్మించింది మొదలుకొని తండ్రి వద్దకు ఆరోహణమై తిరిగి వచ్చేంతవరకు ఈ టోటల్ లైఫ్ 12 పార్ట్స్గా భక్తులు వివరించారు. మొట్టమొదటిది వర్జిన్ బర్త్, కన్యక జననం. ఎంత శ్రేష్టమైన గొప్ప అనుభవం అండి. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. కన్యక వర్జిన్ బర్త్, యేసు ప్రభు యొక్క వర్జిన్ బర్త్ ఎంత శ్రేష్టంగా వివరించబడింది. తర్వాత రెండవది వర్జిన్ బర్తే కాదు, 30 years ఆయన ఈ లోకంలో జీవించాడు. చాలా గొప్ప జీవితాన్ని జీవించాడు, మచ్చలేని జీవితాన్ని జీవించాడు. ఆ 30 years ఆయన జీవితాన్ని ఒక చిన్న మాటలో తండ్రి అని దేవుడు తెలియజేశాడు. నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందిస్తున్నాను. ఆ 30 years ఆయన యొక్క వర్చువస్ లైఫ్, నైతిక జీవితం, హోలీ లైఫ్, మచ్చలేని జీవితం 30 years జీవించాడు. రెండో పార్ట్ ఏంటి? వర్చువస్ లైఫ్. ఫస్ట్ పార్ట్ ఏంటి సిస్టర్స్? వర్జిన్ బర్త్. రెండోది ఏంటండి? వర్చువస్ లైఫ్. మూడవది నెక్స్ట్ ఏం జరిగింది? ఆయన వాలంటీర్గా బ్యాప్టిజం తీసుకున్నాడు. యోర్దాను నదిలోకి దిగాడు. నీతి నిమిత్తం దీన్ని కానిమ్ము అన్నాడు. వాలంటరీ బ్యాప్టిజం. థర్డ్ది, అదొక గొప్ప అంశం. యేసు ప్రభు యొక్క బ్యాప్టిజం చాలా ప్రత్యేకమైన అంశం. అది 3వ పార్ట్. 4వదిగా వెంటనే ఏం జరిగింది మనకు తెలుసు కదండి. ఆయన శోధించబడటానికి ఆయన కొండ మీదకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. దీన్ని భక్తులు ఏమన్నారు? విచియస్ టెంప్టేషన్. వంగని శోధన పొందాడు ఆయన. విచియస్, VICIOUS. 4వది ఏంటి? ఆయన యొక్క శోధనలు. ఆయన పొందిన 3 రకాలుగా, సాతాను 3 రకాలుగా శోధించినప్పుడు ప్రభువారు 3 సార్లు ఏం చేశాడు చెప్పండి? జయించాడు. రాళ్లను రొట్టెలుగా చేసుకోమన్నాడు, శరీరానికి సంబంధించింది. లోకపు ఆశలను చూపించాడు. లోకం, జీవపు డంబం, ఎత్తైన శిఖరం మీదకు తీసుకెళ్ళాడు. 3 రకాలుగా సాతానుడు శోధిస్తాడు. లోకము, జీవపు డంబము, శరీరం. ఇవే కదా లోకంలో ఉంది. ఆయన యొక్క విషియస్ డెత్. 4వది ఏం జరిగింది ఆయన యొక్క మినిస్ట్రీలో? వైటల్ ట్రాన్స్ఫిగరేషన్. ఆయన అద్భుతమైన సేవ చేశాడు. ఆయన గొప్ప పరిచర్య చేశాడు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు. ఆయన కీర్తి అంత ప్రసిద్ధి చెంది. కానీ ఆయన యొక్క సేవ మధ్యలో ఒకానొక సందర్భంలో ఒక గొప్ప కార్యక్రమం జరిగింది. ఆయన రూపాంతరము చెందాడు. అది కూడా ఒక శ్రేష్టమైన అనుభవం. వైటల్ ట్రాన్స్ఫిగరేషన్. ఆయన రూపాంతరపు అనుభవం మన జీవితాలకి ఎంతో శ్రేష్టమైంది. అయిపోయింది. ఇక ఆయన సేవ ముగింపుకు వచ్చినప్పుడు ఆయన సిలువలో మరణించాడు. ఆయన యొక్క టోటల్ ఎపిసోడ్ గెత్సెమనలో ఆయన బంధించబడింది మొదలుకొని గార్డెన్ టూమ్, సమాధిలో పెట్టబడేంతవరకు ఆ టోటల్ లైఫ్, ఆయన యొక్క మరణం గురించి మనం చూస్తున్నాం. దీన్ని భక్తులు ఏమన్నారంటే వైకేరియస్ డెత్. వైకేరియస్ డెత్ అంటే ఆయన యొక్క హీనమైన మరణం. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మాట ఉంటుంది, మరణం పొందినంతగా సిలువ మరణము పొందినంతగా. ఆయన వికారయుక్తమైన ఆయన మరణం, వైకేరియస్ డెత్. అది 6వదిగా. నెక్స్ట్ 7వది ఏమై ఉంటుంది? విక్టోరియస్ రిజరెక్షన్. ఆయన జయోత్సవంతో కూడిన
పునరుద్ధానం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మత్తయి సువార్త 28:6, మార్కు 16:6 కదా అంకుల్, లూకా 24:6, 6 అన్ని మొత్తం. మరణం మీద ఆయన విజయాన్ని పొందాడు, విక్టోరియస్ రిజరెక్షన్. తర్వాత ఏం జరిగింది? ఆయన 40 days ఆయన భూమి మీద సంచరించాడు. 40 రోజుల తర్వాత వాళ్ళందరూ చూస్తుండగా ఆయన గౌరవప్రదంగా ఆకాశానికి కొనిపోబడ్డాడు. అక్కడ ఆయన కొరకు ఆకాశం తెరవబడింది. దాన్ని ఏం చెప్పొచ్చు అంటే వాలిడిక్టరీ అసెన్షన్ అన్నారు, గౌరవప్రదమైన ఆరోహణం. 24వ కీర్తన అదే, గుమ్మములారా మీ తలలు పైకి ఎత్తండి. ఆయన ఆరోహణం ఎన్నో అంశం అది? 8వ అంశం. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు. ఈ 2000 yearsగా ఆయన గొప్ప పరిచర్య చేస్తున్నాడు కదా. యేసుప్రభువు ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పమంటే, చాలామంది సేవకులు ఇంకా ఆయన భూమి మీద చేసిన అద్భుతాల గురించి చెప్తున్నారు, కానీ ఇప్పుడు ఆయన కనీసం 3 రకాల కార్యాలు చేస్తున్నాడు బ్రదర్స్. ఒకటి, మీడియేటర్గా ఉన్నాడు, శిలువల మధ్యవర్తిగా ఉన్నాడు. రెండవదిగా ఆయన హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. మూడవదిగా ఉత్తరవాదిగా ఉన్నాడు కదా. ఈ 2000 years ఏం చేస్తున్నాడు? ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు, హై ప్రీస్ట్గా ఉన్నాడు, ప్రధాన, తర్వాత ఉత్తరవాది. మధ్యవర్తి ఏం చేస్తాడంటే ఇద్దరి మధ్య లింక్ ఏర్పాటు చేస్తాడు, మేక్ లింక్స్. పరిశుద్ధులైన దేవునికి పాపి అయిన మానవుడికి లింక్ ఏర్పాటు చేసిన వాడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. మరి ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? అప్పుడప్పుడు ఈ లింక్ కొంచెం ప్రాబ్లం వచ్చింది, ఆ లింక్ తెగిపోకుండా మెయింటైన్ చేస్తున్నాడు. ప్రధాన యాజకుడు చేసే పని మెయింటైన్స్ ద లింక్. మీడియేటర్ మేక్స్ ద లింక్, హై ప్రీస్ట్ మెయింటైన్స్ ద లింక్. మనకి తండ్రికి మధ్య సంబంధం చెడిపోకుండా ఆయన ప్రధాన యాజకత్వం చేస్తున్నాడు. మూడోది ఏంటండి? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో తండ్రి యొద్ద మనకు ఉత్తరవాది, అడ్వకేట్ ఉన్నాడు. ఉత్తరవాది ఏం చేస్తున్నాడు? మెండ్స్ ద లింక్ అన్నారు భక్తులు. మెండ్స్ అంటే బాగు చేస్తున్నాడు, రిపేర్ చేస్తున్నాడు. కొన్నిసార్లు మనం లింక్ తెగ్గొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం మన జీవితం ద్వారా కదా. 3 అసమానమైన పరిచర్యలు ప్రభువారు చేస్తున్నాడు: మీడియేటర్, హై ప్రీస్ట్ అండ్ అడ్వకేట్. ఈ 3 సత్యాలు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందే కదండి. మళ్ళీ రిపీట్ చేస్తాను. మీడియేటర్గా మేక్స్ ద లింక్, రెండవది హై ప్రీస్ట్గా మెయింటైన్స్ ద లింక్, అడ్వకేట్గా మెండ్స్ ద లింక్. ఆయన ఆయన ఇప్పుడు చేసే వ్యాలిడ్ మినిస్ట్రీ, ఆయన గొప్ప పరిచర్య, దీన్ని క్రైస్తవ ప్రపంచం విస్మరించింది కదా. ఇంకా యేసుప్రభువు వారు ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు? సువార్తలో చేశాడు కదండి అద్భుతాలు, ఇవే చెప్పుకుంటున్నారు. ఈ 2000 years ఆయన చేస్తున్న పరిచర్యను మర్చిపోయారు అంతే. వ్యాలిడ్ అడ్వొకేసీ అని దాన్ని అన్నారు భక్తులు. ఒక స్థిరమైన పరిచర్య చేస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ జరిగేది విజిబుల్ రిటర్న్, ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఎనీ మూమెంట్ ఆర్భాటంతోనూ ప్రధానత శబ్దంతోనూ దేవుని బోరతోనూ ప్రభువారు రాబోతున్నాడు. ఒకరోజు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు భూజనులందరూ ఆయన చూస్తారు, రొమ్ము కొట్టుకుంటారు. విజిబుల్ కమింగ్. ఇంక లాస్ట్ స్టెప్ ఏంటి? ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఒక స్థిరమైన రాజ్యం ఏర్పడింది. దాన్ని భక్తులు విగరస్ రీన్ అన్నారు, అంటే దృఢమైన రాజ్యం. ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కాబట్టి 12 అంశాలు కదా. ఏం చెప్పండి? వర్జిన్ బర్త్ నెంబర్ 1. రెండోది వర్చుయస్ లైఫ్, వాలంటరీ బ్యాప్టిజం, విషియస్ టెంప్టేషన్, వైటల్ ట్రాన్స్ఫిగరేషన్, వైకారియస్ డెత్, విక్టోరియస్ రిజరెక్షన్, వాలిడిక్టరీ అసెన్షన్, వాల్యుబుల్ ప్రజెన్స్. మన కొరకు ఆయన వాల్యుబుల్ ప్రజెన్స్ అక్కడ తండ్రి ఎదుట ఉన్నాడు. వ్యాలిడ్ అడ్వొకేసీ, ఆయన ఉత్తరవాదిగా ఆయన పరిచర్య చేస్తున్నాడు. విజిబుల్ రిటర్న్ అండ్ లాస్ట్ వన్ విగరస్ రీన్. ఈ 12 అంశాలు యేసుప్రభు జీవితాన్ని గురించి తెలియజేస్తున్నాయి. కానీ మనం ఒకటే ఈరోజు స్టడీ చేయబోతున్నాం. అదేంటండి? వైకారియస్ డెత్. యేసుప్రభు యొక్క మరణం గురించి మనం ధ్యానం చేయబోతున్నాం.
ఈ లోకంలో యేసుప్రభు యొక్క మరణం గురించి రకరకాలుగా బోధించబడుతుంది, రకరకాలుగా ధ్యానించబడుతుంది. యేసుప్రభు ఎందుకు చనిపోయాడంటే నీ అప్పులు తీసేయటానికి అంటాడు ఒకడు. యేసుప్రభు ఎందుకు చనిపోయాడంటే నీ పెళ్ళిళ్ళు కుదర్చడానికి అంటాడు ఇంకొకడు. యేసుప్రభు ఎందుకు చనిపోయాడంటే నీ తలనొప్పి తీసేయటానికి అంటాడు ఇంకొకడు కదా. రకరకాలుగా యేసుప్రభు యొక్క మరణం గురించి లోకంలో ఉంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక కామెంటరీ ఉండేది. మా నాన్నగారు ఆ దినాలు చాలా కష్టపడి కామెంటరీ కొన్నాడు. భక్తుడు గ్రాహం స్క్రాగి అనే గొప్ప దైవజనుడు, బ్యాప్టిస్ట్ ప్రీచర్. ఆయన ఒక గొప్ప పుస్తకం రాశాడు. దాని పేరు ద డ్రామా ఆఫ్ ద రిడెంప్షన్. ద డ్రామా ఆఫ్ ద రిడెంప్షన్. విమోచన కార్యం యొక్క డ్రామా ఏంటి? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసుప్రభు యొక్క శిలువ, యేసుప్రభు యొక్క మరణం ఎట్లా వివరించబడింది అనేది అందులో చెప్పాడు. అది నా యొక్క జీవితం మీద ఎంతగానో ప్రభావాన్ని చూపించింది. ద డ్రామా ఆఫ్ ద రిడెంప్షన్. ఇప్పుడు డ్రామా ఆఫ్ ద రిడెంప్షన్ కాదు, కానీ ద డ్రామా ఆఫ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్. యేసుప్రభు యొక్క మరణాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఎఫెసీ పత్రిక, దీనికి ముఖ్యమైన వాక్య భాగాలు మనం 2 చూసుకున్నాం. మొట్టమొదటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 14 వరకు బైబిల్ గ్రంథంలోనే చాలా శ్రేష్టమైన లేఖన భాగాలు. ఈనాడు చాలామంది సేవకులకి పౌలు పత్రికలు అంటే ఇష్టం ఉండదు. అందులో విశేషంగా ముఖ్యమైన పత్రికలు చాలా ఉన్నాయి. ఎఫెసీ, కొలస్సీ, రోమన్స్, హీబ్రూస్. ఈ 4 పత్రికలు ఎంతో శ్రేష్టమైనవి, కానీ చాలామంది వాటి గురించి విస్మరిస్తారు. దేవుని సత్యం, వాక్య సత్యం అర్థం కావాలంటే ఈ పత్రికలు చాలా ప్రాముఖ్యమైనవి. అందులో ఒకటి ఎఫెసీ పత్రిక. ఈ పత్రిక రాస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు జైల్లో ఉన్నాడు. 4 గోడల మధ్యలో బందీ అయిపోయాడు. చేతికి సంఖ్యలు ఉన్నాయి. పలకరించేవాడు ఎవరు లేరు. ఒంటరి జీవితం. అంతకుముందు అనేకమైన దేశాలు తిరిగాడు, అనేక ప్రావిన్సెస్ తిరిగాడు, విస్తృతమైన సేవ చేశాడు. దేవుడు సడన్గా తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడండి? జైల్లో పడేశాడు. ఒకసారి దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. మన సంఘప్రియులు జోయల్ గారు దాదాపుగా 2 వీక్స్ ఆయన చెస్ట్లో సమస్య వచ్చి చెస్ట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. 14 డేస్ ఉన్నాడు కానీ 14 డేస్ వార్డంతా సువార్త చెప్పాడు. మార్నింగ్ 3 to 5 వరకు ప్రతి బెడ్ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాడు. మనం అనుకోవచ్చు, ఎందుకు ఆయన దేవుడు తీసుకెళ్ళి బెడ్లో పడేసాడు అనుకుంటాం, కానీ దేవుడి కార్యం ఏంటండి? ఆ చెస్ట్ హాస్పిటల్లో పనిచేసే నర్సెస్ వాక్యం చెప్పండి అంకుల్ అని ఆయన 3:30 to 5కి పక్క బెడ్ వాళ్ళు చెప్తున్నారు, 3కే లెగుస్తాడండి ఈయనని. మొత్తం బెడ్స్ అన్నీ సువార్త చెప్పాడు కదా. దేవుడు ఒకసారి మనల్ని ఒంటరి వాళ్ళకి చేసే ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు బిజీ పర్సన్, జైలుకు బందీ అయిపోయాడు. జైల్లో ఉండి 4 గొప్ప పత్రికలు రాశాడు. ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఫిలెమోను పత్రిక. ఏ పత్రికలో అయితే క్రీస్తు యేసు ఖైదీ అన్నాడు, ఆ పత్రికలో ఎక్కడి నుంచి రాశాడండి? జైల్లో నుంచి రాశాడు. ఏ పత్రికలో ఏ క్లూ ఉండదు? క్రీస్తు యేసు ఖైదీ అని ఏ పత్రికలో అని చెప్పాడు. 3వ అధ్యాయం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు యేసు యొక్క ఖైదీ. రోమా ఖైదీ కాదు, చెంచలు కూడా ఖైదీ కాదు. ఏ ఖైదీ అండి? క్రీస్తు యేసు ఖైదీ. నన్ను జైల్లో పడేసింది యేసు ప్రభువే. తాళాలు ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన ఎప్పుడు బయటికి తీస్తే అప్పుడు బయటకు వస్తాను. అలాంటి ప్రశాంత వాతావరణంలో ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఆయన హృదయాన్ని, ఆయన మనస్సును, జగత్తు పునాది వేయబడక మునిపే, ఆ మాట ఎంత శ్రేష్టమైంది. ఈ ప్రపంచంలో ఏ గ్రంథంలో ఆ మాట లేదండి. ఎన్నో నవెల్స్ ఉన్నాయి, ఎన్నో ఫిక్షన్ స్టోరీస్ ఉన్నాయి, వేల కోట్ల పుస్తకాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, స్టోరీస్ ఉన్నాయి, కానీ ఆ పదం ఏ గ్రంథం లేదు. ఎక్కడుందో తెలుసా? బైబిల్ గ్రంథంలోనే ఉంది. బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్, జగత్తు పునాది వేయబడక మునిపే. ఎన్ని వేల సంవత్సరాల క్రితమో నాకు తెలియదండి. నా చిన్న మనసుకి, నా చిన్న బ్రెయిన్కి ఆ విషయం తెలియదు. జగత్తు పునాది వేయబడక మునిపే ఒక పెద్ద మీటింగ్ జరిగింది, ఒక పెద్ద సభ జరిగింది. అందులో 3 ఉన్నారు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు,
పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ ముగ్గురు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం యొక్క డ్రాఫ్ట్ బిల్ అంటారు కదా, డ్రాఫ్ట్ బిల్ అంటే ముసాయిదా చట్టం. ఒక పెద్ద అంశం, ఒక పెద్ద ప్రాజెక్ట్ చేశారు, అది మొత్తాన్ని క్లుప్తంగా రాస్తే దాన్ని ఏమంటారండి? డ్రాఫ్ట్ బిల్ అంటారు. ఆ మీటింగ్ సారాంశం అంతా ఒక్క 10 వచనాల్లో మనకు వివరించాడు. ఏంటి ఆ మీటింగ్ సారాంశం? తండ్రి పని సంకల్పం చేయటం. అందుకే ఆ యొక్క 4 నుంచి 14 వచనాల్లో ఈ సంకల్పము ప్లానర్ గాడ్ ద ఫాదర్. సంకల్పించేవాడు ఎవరు చెప్పండి? సంకల్పించేవాడు ఎవరండి? ప్రోగ్రామ్ డిజైన్ చేసింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. రెండవదిగా ఆ ప్రోగ్రాంలో ఉన్న ప్రాజెక్ట్ దాన్ని నెరవేర్చేవాడు కుమారుడు. తూచా తప్పకుండా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చవలసిన వాడు ఎవరండి? కుమారుడు. మూడవదిగా దాన్ని మానవులకు వివరించేవాడు పరిశుద్ధాత్ముడు. అంతే సూక్ష్మంగా బైబిల్ యొక్క ప్రణాళిక ఏంటండి? తండ్రి ప్రణాళిక, కుమారుని పని, పరిశుద్ధాత్మ యొక్క ప్రచారం. ఎందుకు జరిగింది ఈ ప్లాన్ అంటే 3 సార్లు ఒక మాట రాయబడింది, కీర్తి కలుగునట్లుగా. ఏం కలగాలి? ఈ ప్లాన్ ద్వారా, ఈ ప్రాజెక్టు ద్వారా, ఈ ప్రణాళిక ద్వారా కీర్తి ఎవరికి? మానవులకు కాదు, తండ్రికి కీర్తి కలగాలి, కుమారుడికి కీర్తి కలగాలి, ఇంకెవరికండి? పరిశుద్ధాత్ముడికి. అందుకని 3 times తండ్రి విషయంలో కీర్తి కలగాలి. ప్లాన్ చేసిన వాడు తండ్రి కాబట్టి ఆయన కీర్తి కలగాలి. నెరవేర్చిన వాడు కుమారుడు కాబట్టి ఎవరు కీర్తి కలగాలి? కుమారుడు కీర్తి కలగాలి. దాన్ని వివరించిన వాడు, దాన్ని బయలుపరిచిన వాడు పరిశుద్ధాత్ముడు కాబట్టి ఎవరు కీర్తి కలగాలి? పరిశుద్ధాత్ముడికి. అందుకే మన అద్భుతమైన పాటల పుస్తకంలో పరిశుద్ధ పాట, ఫస్ట్ పాటే చివరి చరణం అందరూ తెలిసింది, ముగ్గురికి ఘన మహిమ చెల్లునుగాక. జనక కుమార పరిశుద్ధ అనులేక దేవ, ముగ్గురికి కీర్తి కలగాలి. సో ప్లాన్ ఏంటి మనం చూద్దాం. ఆ ప్లాన్లో ఏం రాసుకున్నారంటే కుమారుడు రక్తము చిందించాలి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. 7వ వచనం చూడండి, ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన. అయితే కుమారుడు ఏం చేయాలి చెప్పండి? రక్తం. ఎప్పుడు జరిగింది డెసిషన్? జగత్తు పునాది వేయబడక మునిపే. అది కూడా ఏ రక్తమో తెలుసండి? కొలసీ పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. పరలోకానికి భూలోకానికి లింక్ ఏర్పడాలంటే సిలువ రక్తము. 1:19 ఆ మాట నేను చదువుతున్నాను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించవలనని ఆయన సిలువ రక్తము. అది ఆ బ్లూ ప్రింట్లో ఏముందో తెలుసండి? రక్తమే, కానీ ఏ రక్తం? ఏ రక్తం అండి? సిలువ రక్తం. రాళ్లతో కొడితే రక్తం వచ్చింది, రంపాలతో కొడితే రక్తం వచ్చింది, కత్తులతో పడితే రక్తం వచ్చింది. నో నో నో, అది కాదు. ఏంటి? సిలువ రక్తము. తండ్రి అభీష్టం సిలువ రక్తం. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు దీనికి సమాంతరంగా 19 వచనం, అమూల్య రక్తం చేత మీరు విమోచించబడ్డారు, మీరు ఎరుగరా? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నియమించబడిన. యేసుప్రభు సిలువే పట్టం అనేది యాక్సిడెంట్ కాదు, అనుకోకుండా జరగలేదు, అపాయింట్మెంట్. ఎప్పుడు జరిగింది? జగత్తు పునాది వేయబడక మునిపే. పేతురు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు దీనికి శ్రేష్టమైన సమాంతరంగా మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతున్నాను. దేవుడి జ్ఞానాన్ని మరుగుగా చేశాడు, జగదుత్పత్తికి ముందుగానే నియమించాడు. అట్లయితే ఒక కన్క్లూజన్ రావాలి మనం. యేసుప్రభు వారి సిలువ పట్టం అనేది ఎప్పుడు ప్లాన్ అండి? జగత్తు పునాది వేయబడక మునిపే. కుమారుడు ఏం చేయాలి? రక్తం చిందించాలి. రక్తం చిందించాలంటే ఏం చేయాలి? ఆయన రక్త మాంసాలతో ఈ లోకానికి రావాలి. సో ఆదామును చేశాడు. ఆదాము నుంచి యేసుప్రభు వారికి 4000 years గడిచిపోయింది. మనం జంప్ అయిపోయాం, ఆ 4000 years తీసేసాం, అయిపోయింది. గలతీ పత్రిక 4:4, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టెను. ఎక్సలెంట్. ఆయన దేవదూతగా పుట్టలేదు,
ఆయన మరొక రూపంలో పుట్టలేదు. రక్తమాంసాలతో పాలివాడికి వచ్చాడు. రక్తమాంసాలతో రావాలంటే ఎవరి ద్వారా రావాలండి? స్త్రీ ద్వారా రావాలి. మనందరం స్త్రీ పురుషులకు వచ్చాము. యేసుప్రభు అక్కడే చెప్పండి, స్త్రీ ద్వారా వచ్చాడు. దట్ ఈస్ ద ఎక్స్క్లూజివ్ డిఫరెన్స్. నీవు నేను స్త్రీ పురుషులకి లోకానికి వచ్చాం, కానీ యేసుప్రభు వారు ఎప్పుడు వచ్చాడు తెలుసండి? కాలము పరిపూర్ణమైనప్పుడు. ఆ క్లాక్, ఆ యొక్క ప్రోగ్రామ్, ఆ ప్రాజెక్ట్లో ఒక టైం ఉంది. ఆ టైం తండ్రికే తెలుసు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. అందుకని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఆ మాట ఎంత యాక్యురేట్గా సరిపోయిందో మనం చూస్తున్నాం. 8వ వచనం, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు. అది కాలము పరిపూర్ణమైనప్పుడు ఒక ప్రోగ్రాం కదా. ఒక ప్రోగ్రాం జరగాలంటే ముందు ప్లాట్ఫామ్ సిద్ధం కావాలి కదమ్మా. సీఎం వస్తున్నాడంటే ఏం చేస్తారు? ముందు ప్లాట్ఫామ్ సిద్ధం. యేసుప్రభు వారు ఈ స్టేజ్ మీదకి రావాలి, రక్తమాంసాలతో పాలివాడుగా రావాలి. ఈ లోకానికి రావాలంటే ఒక ప్రోగ్రాం ముందుగా ఏర్పాటు చేయబడింది. ఆ ఏర్పాటు చేయబడినప్పుడు ఆయన వచ్చాడు. 33.5 years ఈ లోకంలో జీవించాడు. యేసుప్రభు యొక్క జననం ఎంత శ్రేష్టమైంది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు. దేవుడు మానవుడిగా వచ్చాడు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ మిస్టరీ. తిమోతి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 15-16 మాట ఉంటుంది. మన జ్ఞానం వివరించలేము. దేవుడు మానవుడు ఎట్లయ్యాడు, ఎలా శరీరాన్ని దాల్చుకున్నాడో మనకు తెలియదు, కానీ ఆ శరీరాన్ని అమర్చినవాడు తండ్రి. ప్రిపేర్డ్ బై ద ఫాదర్. ఆ శరీరాన్ని ఇష్టపడి తీసుకున్నవాడు కుమారుడు. పొసెస్డ్ బై సన్. ఆ శరీరం గర్భం దాల్చడానికి ప్రొడ్యూస్డ్ బై ద హోలీ స్పిరిట్. సిస్టర్స్, ఈ 3 మాటలు చాలా శ్రేష్టమైనవి. ప్రిపేర్డ్ బై ద ఫాదర్. నీవు నాకు ఒక శరీరం అమర్చితివి. ఎవరు అమర్చారండి? తండ్రి అమర్చించాడు. పొసెస్డ్ బై ద సన్. కుమారుడు దాన్ని ఇష్టపడి తీసుకున్నాడు. ఆ శరీరం ఎలా బయటకు వచ్చాడు చెప్పండి? ప్రొడ్యూస్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వలన కలిగింది. నో హ్యూమన్ ఎఫర్ట్స్. ఇది జగత్తు పునాది వేయబడకమునిపై జరిగింది. సరే, అంత బాగానే ఉంది బ్రదర్. ఎందుకు జరిగింది ఈ ప్లాన్? ఎందుకు ఏర్పాటు చేశాడంటే, ఇప్పుడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. మొత్తానికి కీ అదే అండి. ఎందుకు ఈ గొప్ప ప్లాన్ చేయబడింది? ఎందుకు తన కుమారుడు రక్తం చిందించాలి? ఎందుకు సిలువ ఎక్కాలి? ఎందుకు మరణించాలి? ఎందుకు తిరిగి లేవాలంటే 6వ వచనం ఒక మాట ఉంటుంది. తనకు కుమారులు కుమార్తెలుగా స్వీకరించడానికి, మనల్ని ఏం చేయడానికి? కుమారులు కుమార్తెలుగా అడాప్ట్ చేసుకోవడానికి. మన వాస్తవానికి అపవాది పిల్లలం. అలాంటి మనము ఏం కావటానికండి? ఆయనకి ఏం కావాలి? కుమారులు కుమార్తెలు కావాలి. చిల్డ్రన్ అంటే బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్, మెన్ అండ్ ఉమెన్, సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఇది ఉద్దేశం. యేసుప్రభు రక్తం కార్చింది ఎందుకు చెప్పండి? ఇప్పుడు మనం ఏం కావటానికి? కుమారులము కుమార్తెలం అవటమే కాకుండా తన ఎదుట ఎల్లప్పుడూ పరిశుద్ధులము నిర్దోషులమై ఉండాలి. అది కుమారులు కుమార్తెలు అవటమే కాకుండా ఏం కావాలి? పరిశుద్ధులము నిర్దోషులమైన. కొలసీ పత్రికలో సేమ్ ఇదే మాట మనం చూస్తున్నాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను. ఇంకోటి 3వది యాడ్ చేశాడు. ఎఫెసీ పత్రికలో ఏమన్నాడు? 2 అన్నాడు కదా. ఏంటవి? పరిశుద్ధులు, నిర్దోషులు. ఇక్కడ కొలసీ పత్రిక ఇంకోటి యాడ్ చేసి ఏంటండి అది? నిరపరాధులు. యోధా పత్రిక ఇది జరిగిద్ది, ఇది నెరవేర్చబడిద్ది. చూడండి, యోధా పత్రిక ఆఖరి వచనం చదువుతున్నాను. 24వ వచనం, తొట్టిల్లకుండా మిమ్మును కాపాటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును కదా. తన ఎదుట నిలబెట్టబడాలనేది తండ్రి ప్లాన్. ఒకరోజు జరిగిద్ది. ఆయన శక్తి గలవాడు. ది ప్రోగ్రాం జరిగిద్ది కదండి. అట్లయితే మనం ఎవరిమి? కుమారులము కుమార్తె. ఎలా అవుతాం? ఇప్పుడు ఎఫెసీ పత్రిక రండి. 1:13-14 వచనంలో, ఎవరైతే సువార్త విని విశ్వసిస్తున్నారో, అంతే. మనకు సువార్త వినిపించేవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు కదా. పరిశుద్ధాత్మ ఈ లోకానికి ఎందుకు వచ్చాడు బ్రదర్స్? కింద పడేయటానికి కాదండి, గిలగిల కొట్టించడానికి కాదండి, నురుగు కక్కించడానికి కాదండి. ఆ తండ్రి ప్రణాళిక, కుమారుని యొక్క పని మనకు వివరించడానికి వచ్చాడు.
ఆయన యొక్క ప్రైమరీ ఉద్దేశం అదే. ఎవరైతే ఆ సువార్తను వినియోగిస్తున్నారో వారికి ఒక ముద్ర వేస్తున్నాడు, ఒక సీల్ వేస్తున్నాడు. ఇక ఆ సీల్ ఎవడు తీసేయలేడు. కింద రాయబడింది సంచి కరువు అన్నారు. మనకు తెలుగు బైబిల్ అర్థం కాదు, కానీ ఇంగ్లీష్ చదివితేనే అర్థమైంది. అడ్వాన్స్ పేమెంట్ అయిపోయింది. సంచి కరువు అంటే ఏంటి? భయాన. పల్లెటూరులో ఉంటుంది. ఒక గేదె ₹1,00,000 అనుకోండి, మధ్యలో మధ్యవర్తి ఉంటాడు, గేదెను చూపిస్తాడు, ₹1,00,000 అంటాడు, ఒక 10,000 చేతిలో పెడతాడు. 10,000 ఎప్పుడైతే చేతిలో పెట్టాడో ఓనర్ దాని మీద ఆశ వదిలేసుకుంటాడు. అది ఎవరికి చెందిందండి? కొన్నవాడికి చెందింది. మరొక రోజు వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు? టోటల్ పేమెంట్ చేస్తాడు, దాన్ని తనదని అనిపించుకుంటాడు. సో ఇప్పుడు యేసుప్రభువు వారు సిలువ వేయబడటం జరిగిందా జరగలేదా? సో ప్రణాళిక క్లారిటీగా ఉంది కదా. తండ్రి ప్రణాళిక ఏంటి? కుమారులు కుమార్తెలుగా స్వీకరించబడాలి. రెండవది, కుమారుడు ఏం చేయాలి? రక్తం చిందించాలి. పరిశుద్ధాత్ముడు ఏం చేయాలి? కాబట్టి పాత నిబంధన తండ్రి ప్రణాళిక, సువార్తలు కుమారుని యొక్క సంపూర్ణమైన పని. అందుకే యేసుప్రభువు వారు ఆయన యొక్క జీవితం నుంచి ఒకటే గోల్ కలిగి ఉన్నాడు. లూకా సువార్త చూడండి, 2వ అధ్యాయంలో 12 సంవత్సరాల వయసులో 49వ వచనంలో మరియతో యోసేపుతో అంటున్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? ఎవరి పనుల మీద? తండ్రి పనుల మీద ఉండాలి. ఎన్ని సంవత్సరాల వయసులో? 12 years ఏజ్. చాలా ఆశ్చర్యం అనిపించింది. టీన్స్లోకి ఎంటర్ కాబోతున్నాడు ఆయన. అలాంటి ఏమి కలిగి ఉన్నాడు? ఇంకోటి చూద్దాం, యోహాను సువార్త 4వ అధ్యాయం 34-35 వచనాల్లో ఆ శిష్యులు వచ్చి రొట్టెలు తినమని అడుగుతారు ఆయన్ని. చాలా శ్రేష్టమైన మాట అన్నాడు, నా తండ్రి చిత్తం తుదమట్టించుట నాకు ఆహారం, టు ఫినిష్. అపోస్తుల కార్యం 3:26. దేవుడు తన సేవకుని పంపించాడు. యేసుప్రభువు ఎవరండి? సేవకుడుగా వచ్చాడు. సేవకుడు ఏం చేస్తాడు? ఒక పని నెరవేరుస్తాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఆయన దేవునితో సమానుడు అండి, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించాడు, ఒక సర్వెంట్గా, ఒక పని కొరకు వచ్చాడు. ఇప్పుడు మనం స్పీడ్కి వెళ్ళిపోతున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయంకి వచ్చాం. ఆయన యొక్క లాస్ట్ నైట్, కొన్ని గంటల్లో సిలువేయబడతాడనగా ఆయన ఒక శ్రేష్టమైన మాట పలికాడు. 17వ అధ్యాయం 2-3 వచనాల్లో, దేవా నీవు నాకు ఇచ్చిన పని నేను ముగించేశాను. ఈ రాత్రి కొన్ని గంటల్లో ఐఎమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను. నీవు నాకు అప్పగించిన పని ఏం చేశాను? నేను ముగించాను అని ఒక మాట అన్నాడు. దయచేసి అందరూ చూడాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం, జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. ఒక్కసారి ఆ బ్లూ ప్రింట్ గుర్తు చేసుకున్నాడు. అర్థమవుతుందండి? ఎప్పుడు ప్లాన్ ఇది? ఒక్కసారి సిలువుకి వెళ్ళే కొన్ని గంటల ముందు ఒకసారి ఆ ప్లాన్లో ఏముందో గుర్తు చేసుకుని, తండ్రి ఐఎమ్ రెడీ, నువ్వు కూడా రెడీగా ఉన్నావు, నన్ను మహిమపరచు. కానీ ఆశ్చర్యం ఏంటంటే యేసుప్రభువు వారు సిలువే పడకుండా ఉండాలని సాతాను చాలా ప్రయత్నాలు చేశాడు. ఎట్లా చేశాడు? ఒకానొక సందర్భంలో ఒక కొండ మీదకి తీసుకెళ్ళి తోసేయాలని చూశారు ఆయన్ని. అలా తోసివేయబడితే ప్రణాళిక జరిగిద్దా చెప్పండి? మరొక సందర్భంలో రాళ్ళు ఎత్తారు, రాళ్లతో కొట్టి చంపడానికి, జరిగిందా? మరొక సందర్భంలో ఓన్ శిష్యుడు పీటర్ ఏం చేశాడు? యేసుప్రభువు అనౌన్స్మెంట్ చేశాడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, ఇదిగో యెరూషలేముకి వెళ్తున్నాను, నేను బంధించబడతాను, నేను సిలువే పడతాను, నేను పాతి పెట్టబడతాను, నేను తిరిగి లేస్తానని చెప్తే సాతాను ఏం చేశాడు తెలుసండి? అది నీకు ఎన్నడూ జరగకూడదు. ఏమన్నాడు తెలుసండి? అది నీకు ఎన్నడూ జరగకూడదు. పైన ఏమన్నాడు తెలుసా? నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు, ఓహో శబాష్ అన్నాడు. కానీ నెక్స్ట్ ఇమ్మీడియట్గా పేతురు గారు ఏమన్నాడంటే, సాతానా నా వెనకకు పొమ్ము. ఒక శ్రేష్టమైన మాట అన్నాడు, నీవు దేవుని సంగతులు ఎరగకు ఉన్నావు. ఏ సంగతులు ఇవి? ఈ సిలువే పట్టడం, యేసుప్రభువు వారు మరణించడం అనేది దైవిక సంగతులండి, థియలాజికల్ ప్రోగ్రామ్స్. ఒక ప్రశ్న అడుగుతాను, మీరు నిజంగా చెప్పాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5-6 వచనాలు ఒక మాట ఉంది. అప్పుడు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను అన్నాడు కదా. గ్రంథపు చుట్ట అంటే ఏంటి?
గ్రంథపు చుట్ట ఉంది కదా అన్నమాట. నేను అంతే అనుకున్నాను, ఓల్డ్ టెస్టమెంట్ అని అనుకున్నాను. కాదు, ప్లాన్, బ్లూ ప్రింట్. ముగ్గురు కలిసి రాసుకున్నారు కదా. ఎవరెవరు రాసుకున్నారు? తండ్రి, కుమారుడు, ముగ్గురు కలిసి రాసుకున్నారు. ఆ బ్లూ ప్రింట్ ప్రకారం నేను వచ్చి ఉన్నాను, నీ చిత్తం చేయటానికి వచ్చాను. ఆయన గెత్సెమనే తోటలో అప్పగించబడ్డాడు. మీరు ఎవరిని ఎదుగుతున్నారు? మేము నజరేయుడైన యేసును. ఆ యేసును నేను, ఈ వాలంటరీలీ ఈ గేవ్ హిమ్సెల్ఫ్, ఆయన అప్పగించుకున్నాడు. గెత్సెమనేలో అప్పగించుకున్నాడు, గబ్బాతాలో తీర్పు పొందాడు, గొల్గాతాలో సిలువేయబడ్డాడు. 3 Gs అన్నారు భక్తులు. గెత్సెమనే తోటలో సైకలాజికల్ ట్రయల్స్, మానసిక శ్రమలు పొందాడు. గబ్బాతాలో ఆయన కొట్టబడ్డాడు, ఫిజికల్ ట్రయల్స్, శారీరక శ్రమలు అనిపించాడు. గొల్గాతాలో ఆధ్యాత్మిక శ్రమలు అనిపించాడు. అతను నలుగొట్ట యెహోవాకు ఇష్టమైన. ఇక ఆఖరి పని ఎవరిది? ఆయన శిక్షల్లో ఆఖరి శిక్షలు ఎవరిది? తండ్రి అయిన దేవుడు ఆయన శిక్షించాడు. 9 to 3 6 hours ఆయన శిలువలో వేలాడాడు. మొదటి 3 గంటలు వెలుగులో ఉంది. 9 to 12 ఒక్కసారిగా 12 to 3 చీకటి పడిపోయింది. ఏమైంది ఎవరికి తెలియదు. ఆ 3 గంటలు తండ్రి అయిన దేవుడు తన కుమారుని శిక్షించాడు. అవే శ్రమలు, స్పిరిచువల్ ట్రయల్స్, ఆధ్యాత్మిక శ్రమలు అనిపించాడు. యేసుప్రభువు వారు 3 రకాలుగా శ్రమలు అనిపించాడు. ఒకటి గెత్సెమనేలో ఏంటమ్మా? మానసిక శ్రమలు. ఆయన వేదన పడినప్పుడు ఆ రక్తం చెమట రూపంలో బయటకు వచ్చేసి హెమోడిట్రిసిస్ అన్నారు. గబ్బాతాలో ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. ఫిజికల్ ట్రయల్స్. గొల్గాతాలో ఏమయ్యాడు? ఆయన సిలువేయబడ్డాడు. సిలువలో పలికిన మాట ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తం అయిపోయింది. యోహాను సువార్త 19వ అధ్యాయం ఆ మాట మనం చూస్తున్నాం. మత్తయి, మార్కు, లోకాలు రాయలేదు, కేవలం యోహాను సువార్తలోనే ఆ మాట మనం చూస్తున్నాం. 19:30 సమాప్తం. దేవుని కుమారుడుగా కార్యక్రమాన్ని ముగించాడు. సమాప్తం టెట్లిస్టియై అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. దాన్ని 3 రకాలుగా ఉపయోగిస్తారండి. గ్రీకు యొక్క స్పెషాలిటీ అదే. ఒక్క పదమే చాలా అర్థాలు ఇచ్చిద్ది అనమాట. సమాప్తం అనేది 3 రకాలు. ఒకటి, నెంబర్ 1, అప్పు తీసుకున్నాడు, గడువులోపు అప్పు తిరిగి తీర్చేశాడు. అప్పుడు ఈ అప్పు తీసుకున్నవాడు అతనితో అన్నాడు ఇట్ ఈజ్ ఫినిష్డ్, సెటిల్ అయిపోయింది నీకు నాకు. యేసుప్రభువు కూడా కల్వరి శిలువలో ఒక గొప్ప ట్రాన్సాక్షన్ చేశాడు. అది ఎవరు చేయలేని ట్రాన్సాక్షన్. మన రుణపత్రాన్ని తీసివేశాడు. పేమెంట్ క్లియర్ అయిపోయింది. ఇట్ ఈజ్ ఫినిష్డ్. రెండవది, రాజు సైన్యాధ్యక్షుని పంపిస్తారు యుద్ధం చేయడానికి. ఆ రోజుల్లో వాట్సాప్లో లేవు కదా, 2 నెలలు యుద్ధం జరిగిద్ది, వార్త ఏం రాదు, ఎదురు చూస్తున్నాడు. గెలిచారా ఓడిపోయారా. సైన్యాధ్యక్షుడు గెలిచి వస్తూ దూరం నుంచి కేకలేస్తాడంట ఇట్ ఈజ్ ఫినిష్డ్. ఏమైంది? యుద్ధం సమాప్తమైంది, విజయం వచ్చింది. యేసుప్రభువు కల్వరిలో మరణాన్ని ఓడించాడు. ఆయన మరణంతో మరణానికే ఓడించాడు. డెత్ ఈజ్ టెర్రర్ ఆఫ్ ఆల్. కానీ యేసుప్రభు మరణంతో ఏం చేశాడు చెప్పండి? మరణాన్ని ఓడించాడు. ఇట్ ఈజ్ ఫినిష్డ్. మూడవదిగా, ఒక యజమానుడు ఒక సేవకుడికి ఒక పని అప్పగిస్తాడు, పెద్ద పని అప్పగిస్తాడు. ఆ పని అయిపోయిన తర్వాత సేవకుడు యజమానుడితో అనే మాట ఏంటంటే ఇట్ ఈజ్ ఫినిష్డ్. యేసుప్రభు ఈ 3 మాటలు పలకటం సిలువలో ఆయన సమాప్తం అని చెప్పాడు. ఏం సమాప్తం అయిపోయింది ఇప్పుడు చెప్పండి? ఆ బ్లూ ప్రింట్లో, ఆ ప్రాజెక్ట్లో జగత్తు పునాది వేయబడక మునిపే ఏమేమి రాయబడిందో అది మొత్తం ఏం చేశాడు చెప్పండి? సమాప్తం చేశాడు. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, యేసుప్రభుని సిలువుకు అప్పగించింది ఎవరు? ఓకే, రైట్, మీరు చెప్పేది రైటే. ఇస్కరియోతు, యోధా, పిలాతు. 2 శ్రేష్టమైన వాక్యాలు చదవబోతున్నాము. అపోస్తుల కార్యం గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం కదా. అసలు ఈ ప్లాన్ ఎవరిది చెప్పండి? తండ్రి కాబట్టి సిలువేసింది ఎవరు?
చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం. మనం యోధాయిస్క్రేత అనుకుంటాం, వాస్తవమే. యోధాయిస్క్రేత ఒక పనిముట్టుగా వాడబడ్డాడు. మరియా యేసుప్రభుని తీసుకురావడానికి ఒక సాధనమైంది, యేసుప్రభుని పంపించడానికి ఒక సాధనమైంది. ఎవరండి? యోధాయిస్క్రేత. 2 శ్రేష్టమైన మాటలు, అవి మనకు ఎంతగానో ఆశ్చర్యం కలిగిస్తాయి. అపోస్తలుల కార్యం గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఎంతకంటే క్లారిటీ ఏం కావాలి? భవిష్యత్తు జ్ఞానం, ఫోర్ నాలెడ్జ్. యేసుప్రభు చనిపోయి రక్తం గారిస్తే గొప్ప విషయాలు జరగబోతున్నాయి. ఆ జరగబోయే దాని కొరకు ఆయన అప్పగించబడ్డాడు. తండ్రి సంకల్పాన్ని బట్టి అప్పగించబడ్డాడు. ఇదే మాట పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. చూడండి, ఆ మాటలు చాలా ఇంపార్టెంట్. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు తండ్రి యొక్క దేవుని భవిష్యత్తు జ్ఞానం. ఏ జ్ఞానం? మనకి భవిష్యత్తు జ్ఞానం లేదండి. రేపేం జరుగుతుందని నేను చెప్పలేను, ఎవరు చెప్పలేడు. ఏ పాస్టర్ చెప్పలేడు, ఎవడు చెప్పడు. దయచేసి ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళకి ఏమి జ్ఞానం లేదు. దేవుడు ఒక్కడే భవిష్యత్తు జ్ఞానం తెలిసినవాడు అనే మాట చెప్పబడి యేసుక్రీస్తు రక్తము ప్రోక్షించబడింది. అర్థమవుతుందండి? ఆయన భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి యేసుక్రీస్తు రక్తం ఏమైంది? ప్రోక్షించబడింది. రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయం. చాలా శ్రేష్టమైన మాటలు ఇవి, మనం ఎంతగానో మన హృదయాన్ని ఆనందింపజేసే మాటలు. 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించాడు. యోధాయిస్క్రేత కాదండి, ఎవరు చెప్పండి? మనందరి కొరకు, ఫర్ ఆల్, ఫర్ ఆసియన్స్, ఫర్ ఆఫ్రికన్స్, ఫర్ ఇండియన్స్, అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఎవరు? తండ్రి. సరే, తండ్రి సంకల్పం. రెండవది ఎవరు? అందుకే యేసుప్రభువు పలికిన మాట మనల్ని ఆశ్చర్యపరిచింది. ఆయన సిలువెక్కిన వెంటనే ఆయన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు. కారణం ఏంటి? ఈ ప్రోగ్రాం అంతా ఎవరిది? నీది. ఆ మాట ప్రభువు అనకపోతే అక్కడ చాలా బీభత్సం జరిగేదంటండి. తండ్రి అయిన దేవుడు ఎనీ టైం ఆయన బెత్లెహేములో ఆ యొక్క పశువుల తొట్టిలో పరుండింది మొదలుకొని సిలువు వరకు ఎప్పుడైనా వెనక్కి పిలవగలడంట, రికాల్ చేయగలడంట. కానీ ఆయన రికాల్ చేయలేదు కదా. గెత్సెమనే తోటలో ఏమన్నా, నేను వేడుకుంటే వేడుకున్నాడా? వేడుకోలేదు. ఆయన వేడుకోవాల్సిన టైంలో వేడుకోలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? వేడుకుంటున్నాడు. ఏమని? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు. ఇంకో మాట చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అపోస్తలుల కార్యం గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో పేతురు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ అంటున్నాడు, ఇశ్రాయేలారా మీరెందుకు ఈ విషయమై ఇలా ఉన్నారు అని చెప్పి 13వ వచనం, మీరు జీవాధిపతిని చంపారు, నీతిమంతులైన వాడిని నిరాకరించారు, నరహంతకుణ్ణి బరబ్బాను కోరుకున్నారు, జీవాధిపతిని చంపారు. 17వ వచనం, మీరును మీ అధికారులు తెలియక చేశారా. 17వ వచనం, మీరును మీ అధికారులు తెలియక చేశారు కదా. ప్రభువారు ఏమన్నాడు? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించు. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు? ఇశ్రాయేలు పెద్దలారా, అయిపోయినది అయిపోయింది, జీవాధిపతిని చంపబడ్డాడు, కానీ మీరును మీ అధికారులు తెలియక చేశారు. మరి పిలాతు సంగతి ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఇది కూడా చాలా శ్రేష్టమైన మాటలే. 2వ అధ్యాయం 7-8 వచనాలు. ఈ జ్ఞానము మరుగై ఉంది, జగదుత్పత్తికి ముందుగానే దేవుడు మనం నియమించాడు, అది లోకాధికారులు ఎవరికి తెలియదు. తెలిసిన యెడల మహిమా స్వరూపయగు ప్రభువును సిలువ వేయకపోయి అందరూ. ఇది తండ్రి ప్రణాళిక స్నేహితులారా. కుమారుడు అప్పగించుకున్నాడు కదా. యేసుప్రభువు ఎందుకు అప్పగించుకున్నాడు? గలతీ పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు చాలా శ్రేష్టమైన పదాలు. ఎందుకంటే ఆయన మరణాన్ని మనకు తెలియజేసే పదాలు. 4-5 వచనాలు. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలం నుండి విమోచించవలనని
మన పాపము నిమిత్తం తన్ను తాను అప్పగించుకున్నాడు. తండ్రి అప్పగించాడు. నెంబర్ 1. ఇప్పుడు ఎవరు అప్పగించుకున్నారు? హీ గేవ్ హిమ్సెల్ఫ్. ఆయనకు ఆయన అప్పగించుకున్నాడు. తండ్రి అప్పగించి కుమారుడు అప్పగించుకోకపోతే ప్రోగ్రామ్ ఏమైంది చెప్పండి? మ్యాచ్ కాదు కదా. కుమారుడు కూడా ఏం చేయాలి? అప్పగించుకున్నాడు. 2:20 గలతీ, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. హీ గేవ్ హిమ్సెల్ఫ్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2-3 వచనాలు, మనలను పరిమళ వాసనగా చేయటానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. 5:27లో సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. తీతు పత్రిక 2వ అధ్యాయం 14 వచనం, ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే అప్పగించుకున్నాడు. హీ గేవ్ హిమ్సెల్ఫ్. ఇంకా అయిపోలేదు, ఇంకొక మాట ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనం, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసునరుడు. ఈయన అందరి విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. అమ్మ అర్థమవుతుంది కదా. తండ్రి అప్పగించాడు. రెండోది ఎవరండి? కుమారుడు అప్పగించుకున్నాడు. మరి మూడోది ఎవరై ఉంటారు? ప్లాన్లో ఉన్నారు కదా ముగ్గురు. ఇంకొకరు కూడా సహకరించాలి. ఎవరు సహకరించాలి? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14 వచనం, చాలా శ్రేష్టమైన మాట. బైబిల్లోనే ఒక ఇంట్రెస్టింగ్ పదం, నిత్యుడగు ఆత్మ ద్వారా. మీ బైబిల్లో పెద్ద అక్షరాలు ఉంటాయి చూడండి. ఏ ఆత్మ అండి? నిత్యుడగు ఆత్మ ద్వారా అప్పగించుకున్నాడు. ఎందుకు రాయబడింది నిత్యుడగు ఆత్మ అని? పరిశుద్ధ ఆత్మ యెహోవా ఆత్మ నందు. కానీ ఇక్కడేం రాయబడింది అంకుల్? ఎందుకు? ఎటర్నల్ ప్లాన్ కదా. ఇదే ప్రణాళిక, నిత్య ప్రణాళిక. కాబట్టి ఏ ఆత్మ అండి? నిత్యుడుగా ఆత్మ ద్వారా అప్పగించుకున్నాడు. సో ముగ్గురు కలిసి ఫిల్ఫిల్ చేశారు. దాన్ని నెరవేర్చిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. తండ్రి ప్రణాళిక, సంకల్పం, కుమారుడు యొక్క పని. అందుకు ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పాలి. యేసు ప్రభు చనిపోకముందు పొడవబడ్డా, చనిపోయినాక పొడవబడ్డా? చనిపోకముందు పొడవబడ్డా, చనిపోయినాక పొడవబడ్డా? చనిపోయిన తర్వాతే పొడవబడ్డాడు. చూడండి, ఆ మాట రాయబడింది యోహాను సువార్త 19వ అధ్యాయం 34 వచనం, సైనికులు ఒకడు ఈటుతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తము నీళ్లు కారెను. దేవుని కుమారుడైన యేసు ప్రభు పట్ల మానవుడు చేసిన ఆఖరి ఘోరమైన కార్యం ఏంటంటే ఆయన పొడవటం. ద లాస్ట్ ఈవిల్ యాక్ట్. ఆయన అప్పటికే చాలా చేశారు కదండి. ఆయన ముళ్ళ కిరీటం ఒత్తారు, ఆయన ఉమ్మివేశారు. ఎన్ని చేసినా కూడా ఆయన ప్రక్కలో పడవటం అనేది అత్యంత హేయమైన కార్యం. కానీ అక్కడ రాయబడింది వెంటనే. ఎప్పుడంట? రక్తము కారింది. ఆయన కృపాకార్యం. ఒకవేళ యేసు ప్రభు వారు చనిపోకముందు పొడవబడినట్లయితే ఏమనేవాళ్ళంటే పొడిచాడురా, చచ్చాడురా అంటారు కదా. ఏమంటారు చెప్పండి? ఆయన మానవుల వలన చనిపోలేదు, ఆయన ప్రాణం పెట్టాడు. వాళ్ళిద్దరూ చనిపోతే వాళ్ళు కాళ్ళు ఎరగొట్టారు. కానీ యేసుప్రభు అప్పటికి ఏమైపోయాడండి? చనిపోయాడు. పిలాతు ఆశ్చర్యపోయాడు, అంత త్వరగా చనిపోయాడా? ఇంకో మాట ఉంటుంది, ఆయన ఎముకలు ఎరగొట్టబడలేదు. ఎందుకని చెప్పండి? ఎందుకు ఆ మాట ఉపయోగించబడింది? ఒక దొంగతనం చేశాడు. అతను ఏం చేస్తారు? పోలీసులు పట్టుకొని బాగా కొడితే ఏమవుతాయి? ఇరిగి చనిపోతాడు. మానవుల చేత ఎర్రగొట్టబడి చనిపోలేదు ఆయన. ఆయన వాలంటీర్గా ప్రాణం పెట్టాడు. కారణం ఏంటంటే నీ కొరకు, నా కొరకు. ఆ ప్రణాళికలోకి వెళ్ళటానికి దేవుని కుమారుడు రక్తాన్ని చిందించాడు. యోహాను సువార్తలోని ఆ మాట మనం చూస్తున్నాం, రక్తము కారెను కదా. దేవుని కుమారుడుగా సమాప్తం చేశాడు, దేవుని కుమారుడుగా రక్తం చిందించాడు. ఇప్పుడు తండ్రి సాటిస్ఫై అయ్యాడు. అంతే కదా. తండ్రి ప్రణాళిక ఏమైంది? నెరవేరింది. ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడు. నెక్స్ట్ ప్రోగ్రాం ఎవరిది? పరిశుద్ధాత్ముడు. అపోస్తలుడైన పరిశుద్ధాత్ముడు రావటం, ఆయన సువార్త ప్రకటించటం. ఇప్పుడు ఆ ప్రణాళికలోకి మానవుడు వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఆ ప్రణాళికలో ఉన్నాను. నేను ఇలా చెప్పగలను, తండ్రి అయిన దేవుని విషయంలో జగత్తు పునాది వేయబడకమునిపే నేను రక్షించబడ్డాను. కుమారుడైన యేసుక్రీస్తు విషయంలో 2000 సంవత్సరాల క్రితం కల్వరిలో నా కొరకు ప్రాణం పెట్టినప్పుడు రక్షించబడ్డాను.
పరిశుద్ధాత్మ విషయంలో 1993 అక్టోబర్ 31 నైట్ సువార్త విన్నప్పుడు నేను రక్షించబడ్డాను. 3 డిఫరెంట్ డిస్టింగ్నెస్. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే ఎవరి విషయంలో? తండ్రి అయిన దేవుని విషయంలో నేను రక్షించబడ్డాను. రెండవది కుమారుడు విషయంలో ఎప్పుడు? 2000 years క్రితం కల్వరిలో రక్తం చిందించినప్పుడు. మూడవదిగా 1993 అక్టోబర్ 31. మీరు ఎప్పుడో నాకు తెలియదు, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు సెకండ్ ఇయర్లో 1993 అక్టోబర్ 31 నైట్ పరిశుద్ధాత్మ విషయం నేను రక్షించబడ్డాను. ఇది ఎఫెసీ పత్రిక యొక్క సారాంశం. తండ్రి ప్రణాళిక, కుమారుని యొక్క పని, పరిశుద్ధాత్మ యొక్క సందేశం. అయితే ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. ఒక ప్రశ్న అడుగుదామండి. ప్రభా, ఎందుకు నన్ను ఏర్పాటు చేసుకున్నావు అంటే దానికి ఆన్సర్ ఒకటే. 1:6 ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు. అంతే. ఎందుకు లేనాటిని ఏర్పాటు చేసుకున్నావు? ప్రేమ చేత. ఎందుకు నన్ను ఏర్పాటు చేసుకున్నావు? ఆన్సర్ ఏంటండి? చెప్పండి. లవ్. ఏర్పరచుకునే మాట ఉంది కదా, గ్రీకులో ఉందంటే ఎలా ఉందంటే, ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్తాం, టమాటాలు ఏరుకుంటాం. ఎలాంటి ఏరుకుంటామండి? మంచియా లేకపోతే కులిపోయినాయా? మనం మంచోళమని దేవుడు పికప్ చేయలేదంటండి. 2వ అధ్యాయం చూడండి. పాపాల చేత అపరాధాల చేత చచ్చిన వాళ్ళం, శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ దైవోగ్రతకు పాత్రలం. అది మన యొక్క ఎలిజిబిలిటీ ఉందా 2వ అధ్యాయంలో? ఎఫెసీ 2వ అధ్యాయం. శరీరం యొక్క మనసు యొక్క కోరిక నెరవేర్చుకుంటూ దైవోగ్రతకు పాత్రలం. ఇక ఆ మాట అంటే నాకు భయం. దైవోగ్రత కంటే మనం తీసుకెళ్ళి నరకంలో పడేసిన అడగటానికి దిక్కు లేదంటండి. మన ఎలిజిబిలిటీ ఏంటి సిస్టర్? చెప్పండి. దేనికి పాత్రలం? అలాంటి వాళ్ళని పికప్ చేశాడు, చూజ్ చేశాడు, ఈ పెడిస్టైన్ చేశాడు. కారణం 2వ అధ్యాయం 4వ వచనం, ఆయన కరుణా సంపన్నుడు. ఏ సంపన్నుడు? ఇంకా నెక్స్ట్ మాట, మహాప్రేమ చేత. బైబిల్ అంతటిలో ఆ పదం ఇక్కడ ఉపయోగించబడింది, గ్రేట్ లవ్. ఏ ప్రేమ? చదవండి ఆ మాట. 2వ అధ్యాయం 6, 7 వచ్చి, మహాప్రేమ చేత, కరుణా సంపన్నుడు, కృపచేత రక్షించబడ్డాను. బై గ్రేస్ ఎలోన్. అంతే, చాలు. నా బయోగ్రఫీ అదే. నా బయోగ్రఫీ ఏంటి? పాపాల చేత అపరాధాలు చచ్చిన వాడిని, శరీరం యొక్క మనసు యొక్క కోరిక నెరవేర్చుకుని దైవోగతకు పాత్ర. ఇప్పుడు నేనేమయ్యాను తెలుసండి? ఆయన కుమారుడు కుమార్తె. నేను కారణం ఆ ప్రీణియందు ఆయన రక్తం వలన మన పాపంలోకి ఏం కలిగింది? క్షమాపణ కలిగింది, అపరాధాలకు క్షమాపణ కలిగింది. దట్స్ ఆల్. అంతే, నాకు అంతే చాలు. ఈ చిన్న సత్యం ఈ లోకానికి తెలియకే నరకానికి వెళ్తున్నారు. పాపాలు చేసి కాదు నరకానికి వెళ్తుంది. ఫినిష్డ్ వర్క్, సిలువలో యేసుప్రభువు వారు సమాప్తి చేసిన కార్యం తెలియకే నేటి మానవుడు నరకానికి వెళ్తున్నాడు. ఆ సువార్తకు లోబడకే వెళ్తున్నాడు. కానీ ఎవరైతే సువార్తను స్వీకరిస్తున్నారో వాళ్ళు ఏమవుతున్నారండి? దేవుని కుమారులు కుమార్తెలు అవుతున్నారు. 2వ అధ్యాయం 11వ వచనంలో, దూరస్తులం, దేవుడు లేని వారం, క్రీస్తు లేని వారం, సమీపస్తులు చేశాడు. దేని దగ్గర తెలుసండి? ఆయన రక్తాన్ని బట్టి. సో ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు మరణం జరగాల వద్దా? జరిగిందా జరగలేదా? ఎంత గొప్ప మరణం! ఆయన మరణం లేకపోతే, సో ఓల్డ్ టెస్టమెంట్లో ఆయన మరణాన్ని గురించి ఎదురు చూశారు, ఎక్స్పెక్టేషన్స్. సువార్తలో ఆయన మరణం జరిగింది, ఈవెంట్. అపోస్తుల కార్యములో ఆయన మరణం ప్రచురం చేయబడింది, ఎవాంజలికల్. పత్రికల్లో ఆయన మరణము ఎక్స్పోజిషన్, ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ప్రకటన గ్రంథంలో ఆయన మరణం ప్రభావంగానే ఉంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదవండి, ఒక్క మాట చదువుకుని ముగిద్దాం. రేపు హెవెన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనం చేసే ఆరాధన ఏంటో తెలుసా? వధింపబడిన గొర్రె పిల్ల చుట్టూ మనం చేరుతాం. ఎవరు చుట్టూ అండి? వధింపబడిన గొర్రె పిల్ల చుట్టూ చేరి ఆయన జ్ఞానమును, ఆయన బలమును, ఆయన ఐశ్వర్యమును, ఆయన శక్తిని 7 అంతలుగా పర్ఫెక్ట్ వర్షిప్ చేయబోతున్నాం. అక్కడ కూడా ఆయన మరణం గురించి మనం ఆలోచిస్తాం. వధింపబడిన అనే మాట గ్రీకులో ఇలా రాయబడిందంట.
అప్పుడే ఫ్రెష్గా వధించబడింది. యేసుబాబు చనిపోయి 2000 years అవుతున్నా కూడా మనకి ఎలా ఉంటాడు చెప్పండి? ఆయన ఫ్రెష్గా వధించబడ్డాడు. ఆయన మన కొరకు వధించబడ్డాడు. తండ్రి సంకల్పం ఎప్పుడు జరిగింది? జగత్తు పునాది వేయబడము. కుమారుని పని ఎప్పుడు జరిగింది? 2000 years క్రితం కల్వరిలో జరిగింది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఈ గొప్ప సత్యాన్ని మానవాళికి వివరిస్తున్నాడు. ఎవరైతే అంగీకరిస్తున్నారో వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి? ముద్ర వేస్తున్నాడు. ఇక దీనికి బాప్తిస్మము ఇవన్నీ లేవు. డైరెక్ట్గా సువార్త విని విశ్వసించడం ద్వారా డైరెక్ట్గా మనం ఆ ప్రణాళికలోకి వెళ్తున్నాం. ఎఫెసీ పత్రిక ధ్యానం చేయండి. ఆయన మరణం ఎంత శ్రేష్టమైంది, ఆయన మరణం గురించి ఎంత పాడినా, ఎంత ధ్యానించినా, ఎంత జ్ఞాపకం చేసుకున్నా మనం అట్లుండవలసిందే. అందుకే దేవుడు ఈ ప్రణాళికలోకి ఎలా పిలుస్తున్నాడు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి చదివితే, మీరు ఈ విధంగా రక్షించబడాలి ఆది నుంచి దేవుడు నిశ్చయించాడు. ఇలా రక్షించబడి మహిమ పొందాలని మా సువార్త వలన దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. దేని ద్వారా సిస్టర్స్? దేని ద్వారా పిలుస్తున్నాడు? సువార్త. కల్లో కనపడి నమ్మకం అని చెప్పడు ఆయన. దర్శనంలో కనపడి నమ్మకం అని చెప్పడు. దేని ద్వారా చెప్పండి? సువార్త ద్వారా పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం. మనం సువార్త నమ్మాము, ఏమయ్యామండి? విశ్వసించాము. అది ఒక ప్రశ్న వచ్చింది, నన్నే ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు వాళ్ళని ఏర్పాటు చేసుకోలేదు? ఆన్సర్ చెప్పండి. నన్నే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఇక చాలామంది ఉన్నారు కదా, దేవుడు వాళ్ళని ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? ఇది అర్థం కావడానికి ఒక దైవజనుడు ఒక మంచి ఉదాహరణ చెప్పాడు. ఒక పెద్ద మందిరం ఉందంట, దేవాలయం, చర్చ్ అనుకోండి. దాని డోర్ మీద రాసిందంట, ఎవడైనా లోపలికి రావచ్చు. ఏముంది బయట? ఎవడైనా. చాలామంది చదువుతున్నారు కానీ కొద్ది మంది లోపలికి వచ్చారంట. లోపలికి వచ్చి అంతా చూస్తుంటే వెనక్కి తిరిగి చూశారంట. మళ్ళీ అదే డోర్ పైన లోపల పైన ఒక మాట రాసిందంట, ఎస్ నీవు ధన్యుడవు, లోపలికి వచ్చినందుకు నీవు ధన్యుడవు. ఎప్పుడు తెలిసింది అది ఆ విషయం? ఆహ్వానం అందరికీ ఉంది. ఏంటి ఆహ్వానం? ఎవడైనా లోపలికి రావచ్చు. ఎంతమంది వచ్చారు? కొంతమంది వచ్చారు. ఏం రాసింది చెప్పండి? ఎస్ యు ఆర్ బ్లెస్డ్ వన్, యు ఆర్ ఎ చూజన్ వన్. డియర్ బ్రదర్స్, మనం చేయాల్సింది ఏం లేదు, సమస్తం ఆయన చేసేసాడు. హడ్సన్ టేలర్ తన యవన ప్రాయంలో వాళ్ళ నాన్నగారికి ఉన్న ఒక చిన్న పాంప్లెట్, బైబిల్లో ఒక పాంప్లెట్ చదివాడు. ఆ పాంప్లెట్ సారాంశం ఏంటంటే ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, సంపూర్తి చేయబడిన యేసుక్రీస్తు కార్యం అని ఒక పాంప్లెట్. అది చదివాడు. ఆ పాంప్లెట్లో ఏముందంటే, నీ కొరకు నా కొరకు మొత్తం సమస్తం కుమారుడు చేసేసాడు, మనం చేయాల్సింది ఏమీ లేదు, మనం చేయాల్సింది ఏంటి? దాన్ని నమ్మటమే. అర్థమైందండి? హడ్సన్ టేలర్ ఆ చిన్న పాంప్లెట్ చదివాడు, ఆ సంపూర్తి చేయబడిన యేసు కార్యమందు విశ్వసించాడు. తర్వాత చైనాలో గొప్ప మినిస్ట్రీ చేశాడు. యేసుప్రభు మరణం గురించి కొద్దిగా మనం ధ్యానం చేశాం. తండ్రి సంకల్పం, కుమారుని యొక్క సంపూర్తి అయిన పని, పరిశుద్ధాత్మ యొక్క సందేశం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.